మన 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 3 అనమాట. డే 3లో యమ్మీ అండ్ సూపర్ స్వీట్ ఒక డెజర్ట్ చేసుకున్నాను, కేక్. నేను ఫస్ట్ టైం ట్రై చేయడము, అసలు ఇంత సూపర్గా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రెసిపీ మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. అసలు మనం ఇంట్లోనే, అంటే ఇందులో మళ్ళీ ఇంకా ఏదో స్వీట్స్ కానీ అట్లా ఏం లేదు, జస్ట్ నేను బెల్లం పొడి వాడాను అనమాట. ఇది రాగితో చేసిన కేక్. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మనం స్వీట్స్ మిస్ అవుతుంటాం కదా, అట్లాంటి స్వీట్ క్రేవింగ్స్ని మనం సాటిస్ఫై చేయడానికి ఇట్లాంటి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని మంచి వస్తువులే ఉన్నాయి, అంటే మంచి హెల్దీ ఆప్షన్సే వేసాను అనమాట. రాగి కానీ, జాగరీ కానీ, ఇంకా గోధుమ పిండి కానీ వాటితో చేశాను. సో అది మరి మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఈరోజు పొద్దున నేను యాజ్ యూజువల్ వామ్ వాటర్తో ఒక పెద్ద గ్లాస్తో గోరువెచ్చని నీళ్ళతో స్టార్ట్ చేశాను అనమాట. సో వాటర్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఇంకా వాకింగ్ స్టార్ట్ అయిపోతాను. నిన్న ఈవినింగ్ కాస్త వర్షం పడిందనమాట, దానివల్ల అసలు అటు సైడ్ మట్టి రోడ్ సైడ్ బాగా గలీజ్ అయిపోయింది. కాబట్టి మళ్ళీ నేను తార్ రోడ్ సైడ్ రావాల్సి వచ్చింది. ఇటు సైడ్ చూడడానికి బాగా నీట్గా కొంచెం క్లియర్గా ఉంది, కానీ ఇక్కడ నాకు బాగా ఇబ్బంది. ఏమంటే వచ్చేపోయే వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి, ఎందుకు నడిచి వెళ్తున్నామని తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. సో అట్లా కాకపోతే కొంచెం క్లియర్గా ప్లెయిన్గా ఉంటుంది రోడ్డు, అంటే ఎత్తు పల్లము అట్లా ఏం లేకుండా కొంచెం బాగుంటుంది వాక్ చేయడానికి. జస్ట్ ఆ వెహికల్స్ ఒక్కటే నాకు డిస్టర్బింగ్. నేను కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది, మార్నింగే చినుకులు. ఇంకా అసలు పెద్ద వర్షం అయితే ఇంకా పూర్తిగా తడిసిపోతామని భయపడి నేను అసలు ఇంకా కాసేపటికి తిరుక్కోవాల్సి వచ్చింది. యాక్చువల్గా చాలా మోటివేటెడ్గా వెళ్ళాను, కొత్త రూట్ కదా, చాలా దూరం వాక్ చేద్దామని. కానీ ఈ వర్షానికి అంత ఇష్టం లేదేమో, అసలు చినుకులు స్టార్ట్ అయ్యి, అందుకని ఫాస్ట్గా రిటర్న్ అయిపోయాను అనమాట. ఇంటికి వచ్చేసి రిలాక్స్గా కూర్చొని సేమ్ యాజ్ యూజువల్ నేను ఫస్ట్ డేలో చూపించాను కదా, అదే డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను. ఈ మధ్య నాకు బాగా నచ్చుతుంది అది. సో దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ 11 అయిపోయిందండి. చికెన్ రాగి సంగటి, ఇది అసలు మా సైడ్ చాలా ఫేమస్, నాకైతే ద ఫేవరెట్. ఇంకా మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుంటాను, ఈ రెండింటి కాంబినేషన్ నాకు బాగా ఇష్టము. అండ్ దట్టు ఇంకా అసలు పొద్దున్నే ఎంత క్రేవింగ్స్ ఉంటుందో కదా, సో ప్రోటీన్ అలా సాటిస్ఫై అయిపోయింది అనమాట చికెన్ ద్వారా. తర్వాత ఈ రోజు ఫ్రూట్ వచ్చేసి జామకాయ, నిన్న కోసుకొచ్చుకున్నాను కదా, చూసారు కదా, వాటిల్లో నుంచి ఒకటి తీసుకుంటున్నాను. కాకపోతే ఆల్రెడీ కోసేటప్పుడు కింద పడడం వల్ల ఇట్లా కొంచెం పాడైపోయాయి. కాబట్టి ఇంక నేనైతే కొంచెం ఫ్రెష్గా చూసుకుని, నాకు బాగా పండుగా ఉన్నదానికంటే కూడా కొంచెం ఆల్మోస్ట్ పండు స్టేజ్కి రీచ్ అవ్వక ముందు ఒక మంచి గ్రీనిష్ కలర్ ఉంటుంది కదా, అదంటే భలే ఇష్టము. దాని టెక్స్చర్ బాగా ఇష్టం నాకు. తర్వాత అయితే ఇంకా మా బాబు అడిగాడు, మమ్మీ కేక్ చేయి అని చెప్పి. ఇంకా మా ఆయన కూడా సరేలే చెయ్యి అంటే ఇంకా సరే అని చెప్పి ఇచ్చేసాను. ఇంతకుముందు ఇట్లా చేయలేదు, కానీ నేను మీకు ఆల్రెడీ కొన్ని స్వీట్స్ ఒక డెజర్ట్ కూడా చూపించాను, మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో అట్లా ఏదో ట్రై చేస్తుంటారండి వాళ్ళు కూడా, నన్ను అడుగుతారనమాట. సో ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, అసలు ఎంత బాగా వచ్చిందంటే సీరియస్లీ మీరు నమ్ముతారో లేదో. మీకు కావాలంటే కామెంట్ చేయండి, మీరు పెట్టే కామెంట్స్ని బట్టి నేను టైం స్పెండ్ చేసి వీడియో రికార్డ్ చేస్తాను. అంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఆ వీడియో రికార్డ్ చేసి వేస్ట్ కదా, కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రెసిపీ షేర్ చేస్తాను ఖచ్చితంగా. ఈసారి చేసి మీకోసము నేను రెసిపీ అయితే ఒక వీడియోలో షేర్ చేస్తాను. ఇట్లాంటి వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు మనకి స్వీట్స్ తినాలనిపించడం చాలా కామన్. అలాంటప్పుడు మనం బయట స్వీట్స్ ప్రిఫర్ చేయడం కంటే అట్లీస్ట్ హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచి చాయిస్. అస్సలు తీసుకోకూడదు అని నేను చెప్పను, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా అయితే నేను చెయ్యనబ్బా వెయిట్ లాస్ జర్నీ. కాబట్టి నేనైతే అలా అనిపించినప్పుడు ఇట్లాంటి ఏదో ఒకటి ట్రై చేస్తుంటాను. నేను 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, 10:30 to 4:30 నా ఈటింగ్ పీరియడ్. పొద్దున బ్రేక్ఫాస్ట్ 11కి తిన్నా, తర్వాత ఇంకా కేక్ తినడం వల్ల నాకు మధ్యాహ్నం ఏం తినాలనిపించదు, డైరెక్ట్గా డిన్నర్కి అన్నం కొంచెం తీసుకున్నాను అనమాట, వైట్ రైస్ విత్ చికెన్, దట్స్ ఇట్ ఈ రోజుకి. సో వాటర్ అయితే కంటిన్యూస్గా తీసుకుంటూనే ఉన్నా. ఇంకా ఈవినింగ్ వాక్ వచ్చేసాను అనమాట. చూసారా, నేను చెప్పాను కదా పొద్దున ఇటు సైడ్ అంతా గలీజ్గా ఉంది రోడ్ అని, కానీ పొద్దున తార్ రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు నాకు అంత సాటిస్ఫైయింగ్ అనిపించలేదు. రోడ్ ఎంత క్లీన్గా ఉన్నా సరే ఎందుకో ఇటే రావాలనిపించింది. కాబట్టి మళ్ళీ ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే ఇటు సైడే వచ్చాను. గుడ్ ఈవినింగ్ వాకింగ్కి వచ్చాను, ఈవినింగ్ వాక్కి. పొద్దున ఇటు సైడ్ వర్షం పడింది, ఇటు సైడ్ రాలేని ఈ మట్టి రోడ్లో అని తార్ రోడ్ సైడ్ వెళ్ళాను, కానీ చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇటు సైడ్ మట్టి రోడ్ సైడ్ ఏంటంటే పొలాల సైడ్ ఇది, ఇక్కడ పెద్దగా అంటే బండ్లు అంటే వెహికల్స్ రావడము అట్లేమి ఉండదు. దట్టు పెద్దగా మనుషులు తిరిగే ప్లేస్ కాదు, అంటే పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ అది పనిగా బండ్లు వెళ్ళడము ఎక్కువ జనాభా తిరగడం అట్లేమి ఉండదు. కాబట్టి నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అటు సైడు తార్ రోడ్ సైడ్ వెళ్ళినప్పుడు అయితే నేను చాలా ఇబ్బంది పడ్డా పొద్దున. ఏమంటే అందరికి తెలిసిన వాళ్ళే ఉంటారు కదా ఇంకా మన ఊరు అన్న తర్వాత.
సో అందరూ ఏంటంటే లిఫ్ట్ కావాలా, ఏం నడిచి వెళ్తున్నావు, ఎందుకు, ఏమైంది అని ప్రతి ఒక్కరు అడగడము. సో వాళ్ళందరికీ ఆన్సర్ చేయడం ఓకే గుడ్, కానీ వాళ్ళకి ఆన్సర్ చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎక్కడి బండ్లు అంటే మీదకి వస్తాయో అన్నట్టు సైడ్కి నడవాలి, సైడ్లో గలీజ్గా ఉంటుంది. సో అవంతా బాగా ఇబ్బందిగా అనిపించింది. బట్ ఓకే, తార్ రోడ్ కాబట్టి మాకు ప్లెయిన్గా అనిపించింది నడవడానికి, కానీ అంత కంఫర్ట్గా లేదు. ప్లస్ ఏంటంటే ఇటు సైడ్ మట్టి రోడ్లో వస్తే నాకు కొంచెం బాగుంటుంది, పీస్ఫుల్గా, కొంచెం నేచురల్గా, కొంచెం మెడిటేటింగ్గా కూడా అనిపిస్తుంది. మరేమో మరి అందుకని ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఈ మట్టి రోడ్డు చూద్దాం ఎట్లుందో. వర్షం ఆగింది కదా, నిన్న పడింది, ఇప్పుడు ఆగింది కదా, కొంచెం ఎండు ఉంటుందేమో అన్నట్టు వచ్చాను, కానీ చాలా దారుణంగా ఉంది నిజం చెప్పాలంటే. బట్ ఓకే, అట్లీస్ట్ చూస్తే తెలుస్తుంది కదా అని వచ్చాను. చూస్తారు సెకండ్ రౌండ్ రాగలలేదు తెలీదు, చూస్తా. సో ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాను కదా ఎన్ని స్టెప్స్ అయ్యిందని, దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇంటికి రాగానే అసలు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత నాకు చాలా దాహంగా అనిపిస్తుంది. అసలు మోస్ట్ ఆఫ్ ద వాటర్ నేను ఈ టైంలోనే తీసుకుంటాను. మార్నింగ్ 1 లీటర్ తాగేస్తాను, ఈవినింగ్ 1 లీటర్ తాగేస్తాను. సో మొత్తానికి ఈ రోజుకి నేను తీసుకున్న క్యాలరీస్ వచ్చేసి 1000 క్యాలరీసే అనమాట. అండ్ స్టెప్స్ వచ్చేసి 10K ప్లస్ నడిచాను అనమాట. కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేస్తున్నాను, డైరెక్ట్గా 15K స్టెప్స్ నేను నడవట్లేదు. సో ఇది మరి డే 3 వీడియో గురించి. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. డే 4 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.